పిల్లలు రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాంగానే అమ్మ ఆకలి, అమ్మ ఆకలి అని అంటూ ఉంటారు కదా! వర్కింగ్ వుమెన్స్ అయితే ఏం చేస్తారు? మాక్సిమం బయట నుంచి వచ్చేటప్పుడే స్నాక్స్ అనేవి తెచ్చేస్తూ ఉంటారు. అంటే బూందీ అని, లేదంటే చెకోడీలని ఇట్లా ఐటెమ్స్ అన్నీ బయట దొరుకుతూ ఉంటాయి కదా! మనకి బేకరీస్‌లో అట్లా. సో, వాటిని తీసుకొని వచ్చేసి ఈవినింగ్ పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటాము. కానీ ఇట్లా బయట నుంచి ఇచ్చే ఫుడ్ మన పిల్లలకి ఎంతవరకు హెల్తీ అనేది మనం గనక క్వెషన్ చేసుకుంటే 100కి 200% అన్‌హెల్తీ అనే చెప్పొచ్చండి. ఎందుకు అంటే బయట ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తారో తెలీదు. ఎంత హైజీన్‌గా ఉంటారో తెలీదు. రీసెంట్‌గా చాలా పెద్ద హోటల్స్ 5 స్టార్ హోటల్స్‌లోనే రైడింగ్ చేస్తే తెలిసిందేంటి వాళ్ళు హైజీన్‌గా ఉండట్లేదు. నీట్‌నెస్ మెయింటైన్ చెయ్యట్లేదు. అలానే ఎక్స్‌పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు అని పేపర్స్‌లో, టీవీలో వచ్చింది. మనమందరం చూసాము. అయినా కూడా ఏమవుతుందిలే అని కేర్‌లెస్ వల్ల గానీ, లేదు అంటే మనకి టైం లేకపోవడం వల్ల గానీ, మనం బయట నుంచి పిల్లలకి ఫుడ్డయితే తెచ్చి పెట్టేస్తూ ఉంటాము. మనం కొద్దిగా ఓపిక చేసుకొని, టైం జూసుకొని, పిల్లలకి చిన్న చిన్న రెసిపీస్ మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసేయొచ్చు అనమాట. ఇవి పిల్లలకి హెల్తీ కూడా. ఇప్పుడు అందరికీ కూడా హెల్త్ కాన్షియస్ అనేది చాలా పెరిగిపోయింది. సో, మిల్లెట్స్ అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, అరికలు, ఊదలు ఇవన్నీ ఉంటాయి కదా! వీటిని చాలా వరకు ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉన్నారు. నేను కూడా అంతే. ఫ్రమ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అసలు మామూలుగా వైట్ ఇడ్లీ అంటే మా ఇంట్లో తెలీదండి. రాగుల ఇడ్లీ గాని, లేకపోతే జొన్న ఇడ్లీ, సజ్జ ఇడ్లీ, కొర్ర ఇడ్లీ ఇట్లా. ఇడ్లీ అంటే ఈ వెరైటీస్ ఇడ్లీనే. కలర్ ఇడ్లీనే. మా ఇంట్లో అసలెప్పుడు కూడా వైట్ ఇడ్లీ అనేది ఉండదు. సో, పిల్ల కూడా విహా కూడా అవే చాలా ఇష్టంగా తింటూ ఉంటది. కాకపోతే వేడి వేడిగా తినేస్తే మనకి టేస్ట్ బావుంటది. చల్లారాకనుకోండి అవి అంత రుచించవనమాట. టేస్టీగా ఉండవు. పైగా గట్టిగా అయిపోతాయి. సో, ఇప్పుడు నేను మిల్లెట్స్‌తోనే ఒక మంచి రెసిపీనైతే షేర్ చేస్తున్నాను. అదేంటి అంటే నార్మల్‌గా ఈ మిల్లెట్స్‌తో మనం చపాతీ, దోస, పూరి ఇట్లా ఇడ్లీ ఇలా అన్నీ మాక్సిమం బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా! కానీ ఇప్పుడు నేను లడ్డూలు చేసి చూపించబోతున్నాను. లడ్డూలా మాకు తెలుసులే అని అనుకుంటారు. వీటితో లడ్డూలు చేస్తారని అందరికీ తెలుసు. కాకపోతే నేను సింపుల్‌గా, ఈజీగా, హెల్తీ వేలో ఎట్లా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేయబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. స్టవ్ ఆన్ చేసుకొని పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి కొద్దిగా మెల్ట్ అయ్యాక మనం ఇందులో హాఫ్ కప్ దాకా జొన్న పిండిని, అలాగే హాఫ్ కప్ దాకా రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. మనం కావాలి అంటే సజ్జ పిండి ఇట్లా మనకి నచ్చిన పిండ్లని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రాగి పిండి, జొన్న పిండితో కలిపి లడ్డూలు చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఏదో ఒక పిండి మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. 5 నిమిషాలు అయ్యేసరికి ఒక మంచి అరోమా వస్తుందండి. అప్పుడు మనకి పిండి కరెక్ట్‌గా వేగిపోయినట్టు. దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక పాన్‌లో హాఫ్ కప్ దాకా పల్లీలు వేసుకొని, దీన్ని కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని, వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో హాఫ్ కప్ దాకా ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇది మనకి సూపర్ మార్కెట్స్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అలానే ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే వాటితో పాటు ఒక 2 యాలకులని యాడ్ చేసుకోవాలి. ఈ యాలకులు మంచి ఫ్లేవర్ ఇస్తాయండి. వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈజీగానే బ్లెండ్ అయిపోతుందండి. ఇందులో అరకప్పుకి కొద్దిగా ఎల్తుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ ఎల్తుని ఫిల్ చేయడానికి డేట్స్‌ని ఒక 5, 6 దాకా గింజ తీసేసి యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. డేట్స్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బావుంటుంది. ఈ మిశ్రమంలో మనం ముందుగానే పిండ్లన్నింటినీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిలో, వాటిని ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈజీగానే మిక్స్ అయిపోతాయండి. అలాగే ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర బాదం పప్పు పలుకులనేవి ఆల్రెడీ వేయించుకున్నవి ఉన్నాయి. నేనింకా వాటిని యాడ్ చేసేస్తున్నాను. మీ దగ్గర లేవు అంటే గనక వాటిని కూడా ఫ్రై చేసి ఇందులో యాడ్ చేసుకోండి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లడ్డూలా చుట్టేసుకోవడమే. స్వీట్‌నెస్‌ని అసలు చెక్ చేయాల్సిన అవసరమే లేదండి. కరెక్ట్‌గా సరిపోతుంది. ఈక్వల్ లడ్డూలుగా రావడం కోసం నేనైతే ఒక స్పూన్‌ని తీసుకొని ఆ మెజర్‌మెంట్ ప్రకారం లడ్డూలు చేశాను.
మనం ఇందులో డేట్స్ వేసాం కాబట్టి ఈజీగా లడ్డూలా చుట్టేసుకోవచ్చు. అంతే. నాకైతే గనక ఆల్మోస్ట్ 12-15 లడ్డూస్ అయినాయండి. అంటే మనం చేసిన సైజ్‌ని బట్టి. మధ్యలో నేను తినేస్తూనే ఉన్నాను. అందుకనే సుమారుగా అని చెప్పా నేను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చూడండి దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి లోపల క్రంచీగా పప్పులు తగులుతూ ఉంటాయి. ఇవి మనకి చాలా హెల్తీ. దీన్ని మనం గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ పని చేసి అలసిపోతూ ఉంటాం కదా! అలాంటి టైంలో ఎనర్జీ రావడం కోసం ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు మొత్తం సెట్ అయిపోతుంది. ఈ లడ్డూని పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తినేయొచ్చండి. పళ్ళు లేని వాళ్ళు కూడా తినేసేయొచ్చనమాట. కాకపోతే వాళ్ళకిచ్చేటప్పుడు అంటే పెద్దవాళ్ళుంటారు కదా! ముసలి వాళ్ళు వాళ్ళకిచ్చేటప్పుడు మాత్రం డ్రై ఫ్రూట్స్‌ని మనం ఇగ్నోర్ చేస్తే అంటే అవి లేకుండా చేస్తే బెటరనమాట. సో, ఈ లడ్డూలు తినడం వల్ల అట్‌లీస్ట్ రోజుకి ఒక్కటైనా సరే ఖచ్చితంగా తినాలి. ఇవి తినడం వల్ల మన బోన్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, పిల్లలు ఆడుకుంటూ పడిపోవడం అలా జరుగుతూ ఉంటది కదా! సో, అట్లా జరిగినప్పుడు బోన్స్ అనేవి తొందరగా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. బోన్స్ హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలానే మన హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గానీ, ఇంకా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గానీ, ఈ మిల్లెట్స్ తినటం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి వీడియో. ఇది గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ట్రై చేసేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. బై బై.